ప్రస్తుతం మనము చూసుకున్నామంటే పీలేరు నగరంలో ఉన్నాము. పీలేరు నగరంలో ప్రజాపోల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉండబోతుంది, అలాగే తెలుగుదేశం పార్టీ ఎలా ఉండబోతుంది. నల్లా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదే వైసీపీ తరపు నుంచి చూసుకున్నామంటే మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్యన ఎలా ఉండబోతుంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు షేక్ మునీర్ బాషా అండి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీలేరు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మిథున్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం తరఫు నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సీఎం నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ అనేది ఎలా ఉండబోతుందంటే మీరు ఏ విధంగా ఓటు వేస్తారు? ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే అండి, 2014లో వెళ్ళిపోయిన వ్యక్తి ఈరోజు వచ్చి నేను ఇది చేసా అది చేసా అంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మాకు ఖచ్చితంగా పీలేరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో వైసీపీ జెండా ఎగరేస్తాం. మళ్ళీ హ్యాట్రిక్ విజయాన్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఖచ్చితంగా గెలిపిస్తాం. అదే కాకుండా మేము మెయిన్ మోటివ్ పీలేరు డెవలప్మెంట్ గురించి చూస్తా ఉన్నాం. పీలేరులో 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చింది. మిథున్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైవే వచ్చింది, ఆర్ఓబీలు వచ్చాయి. ప్రతి ఏరియాలో ఎక్కడ చూసినా తాగునీరు సమస్య తీర్చడం కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉండే వ్యక్తి మన మిథున్ రెడ్డి గారు. ఖచ్చితంగా పీలేరు ప్రజలు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం మిథున్ రెడ్డి గారికి గెలిపిస్తాం. హ్యాట్రిక్ విజయాన్ని మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తామండి. అదేవిధంగా మన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు మంచికి మారిపోయారు. ప్రతి ఒక్కరికి ఎవరిపైనా పలకరించే వ్యక్తి, లోకల్లో ఉంటాడు. ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు వచ్చి టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ క్యాండిడేట్ కానీ, బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కానీ ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు వచ్చి పోతూ ఉంటారు. మాకు ఎప్పుడు అవైలబుల్లో ఉండే వ్యక్తులు మన ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ, చింతల రామచంద్రారెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హ్యాట్రిక్ విజయాన్ని అందించి జగనన్నకు మరియు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నామండి. పీలేరులో ఉంటున్నాను. ప్రస్తుతం జరుగుతున్న ఈ 2024 ఎలక్షన్లో వైసీపీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఆయన హయాంలో ఎంతో అభివృద్ధి చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన హయాంలో ఏ విధమైన అభివృద్ధి చేయకుండా ఈ కరోనా సమయంలో కానీ, విపత్కర సమయంలో కానీ పీలేరును పట్టించుకునే నాదుడే లేడు. అలాంటి సమయంలో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అలాగే పీలేరు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ చింతల రామచంద్రరెడ్డి గారు ఎన్నో రకాలుగా కరోనా విపత్కర పరిస్థితిని, ఆ పరిస్థితుల్లో కూడా ఈ ప్రజలకు ఎంతో సహాయం చేశారు, ఎంతో సేవ చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు కానివ్వండి, బెడ్ల కాడి నుంచి ఇవ్వండి, ఎన్నో సేవలు చేసినారు. అలాంటి వ్యక్తుల్ని ఇంకోసారి గెలిపించుకొని మా పీలేరు అభివృద్ధి మాకు కావాలి. ఈ 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సోకాల్డ్ కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి కల్లిబుల్లి మాటలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయ సమాధి కట్టడం ఇదే లాస్ట్. ఎన్నికలు అంటేనే వాళ్ళు భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో దొంగ హామీలు, బూటకపు హామీలు ఇచ్చి ఏదో విధంగా అధికారంలోకి రావాలనుకుంటున్నారు. మైనార్టీలో పక్షపాతి అయినటువంటి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మైనార్టీలకు ఏమైనా కష్ట సమయాల్లో, ఏమైనా ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేనున్నాను అంటూ ముందుగా వచ్చి ఆదుకునే వ్యక్తి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రరెడ్డి గారు, ఆయన కూడా అంతే. మైనార్టీలకు పక్షపాతి, అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, ప్రతి ఒక్కరి బాగోగులను చూసుకొని అటువంటి మనకి అందుబాటులో ఉండే వ్యక్తులు మనకి కావాలి, ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ. అందుకే ఈసారి కూడా పీలేరు శాసనసభ అభ్యర్థిగా శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారిని మరియు లోక్సభ అభ్యర్థిగా శ్రీ పివి మిథున్ రెడ్డి గారిని ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాది. మన రాజంపేట పార్లమెంటు సభ్యుడైనటువంటి మిథున్ రెడ్డి గారు నాకు దాదాపు ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా తెలుసు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడే రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఆయన చదువుకొని వచ్చి తన తండ్రిని చూస్తూ పెరిగి ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో అతని యొక్క యవ్వనాన్ని వైవాహిక జీవితంలో కూడా
ఆయన చాలా వరకు సొంత కుటుంబం కోసం కాకుండా అన్ని ఆశలన్నీ పక్కన పెట్టి ప్రజాసేవ కోసం తన యవ్వనాన్ని, తన యొక్క వైవాహిక జీవితాన్ని కూడా పక్కన పెట్టి ప్రజాసేవ చేసి ఇంత చిన్న వయసులో ఎంతోమంది మెప్పు పొంది ఎన్నో విధాలుగా ప్రజలకు సేవ చేసి ఆయన ఆర్థిక పరిస్థితి కొంతమందికి ఆర్థికంగా అయితేనేమి, కొంతమందికి వైద్యపరంగా అయితేనేమి, కొంతమంది విద్యాపరంగా అయితేనేమి, అదేవిధంగా కరోనా టైంలో రాష్ట్రమంతా కకావికలమైపోతా అంటే కూడా పట్టించుకొని వేరే పార్టీ లీడర్లు ఈ పొద్దు మాట్లాడుతున్నారు. ఆయన వారి కోసం ఆ రోజు కరోనాలో ఉండే రోగుల